హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మునగాకు పచ్చడి చేసుకుందాము. అండ్ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని శనగపప్పు వేసుకుందాం అన్నమాట. ఆఫ్టర్ దట్ దాన్ని అలా సాటీ చేసుకొని, ఎందుకో గ్యాప్ ఇచ్చాను కొంచెం అలా కొంచెంసేపు సాటీ చేసుకున్న తర్వాత అందులో మినప గుళ్ళు, పప్పు కాదు మినపగుళ్ళు యాడ్ చేసుకున్నాము. ఇది అత్తయ్య రెసిపీ అనమాట. యాక్చువల్గా టేస్ట్ ఇట్ వాజ్ గుడ్, పర్లేదు, అందరం తినం కదా. ఇది కొంచెం మునగాకు, అందులో ధనియాలు, జీలకర్ర, ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. మినపగుళ్ళు కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసుకొని ధనియాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలన్నమాట. మనం యాడ్ చేసుకొని ఇవి లైట్గా స్మెల్ వస్తాయి కదా, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి మనం. ఇవి ఇలా కుక్ అవుతున్నప్పుడు స్మెల్ వస్తుంది, దాట్ అరోమా వాస్ టాప్ ఎండ్ అనమాట, బాగుంటుంది. ధనియాలు ఇలాగా ఈ కలర్లోకి వచ్చాక ఇవి కూడా మనం పక్కకి తీసేసుకోవచ్చు. ఆఫ్టర్ దాట్ జార్లోకి తీసేస్తున్నారు. అయిపోయినాక మనం నువ్వులు, మీరు ఇంత క్వాంటిటీ యాడ్ చేసుకోకండి, ఇట్స్ డిపెండ్ అపాన్ యూ, కమ్మదనం వస్తుందని. అండ్ నాకు కొంచెం నువ్వులు కావాలి వేరే దానికి అని పక్కకి తీసేసుకుంటాం అది. ఆఫ్టర్ దాట్ దీన్ని ఫ్రై చేసుకున్నాక చిట్పట్లు ఆడే వరకు వీటిని ఇలా ఫ్రై చేయాలి. నువ్వులు బాగుంటుంది. అండ్ అది కలర్ మారిన చూసారా. తర్వాత తీసి ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనము ఆకు వేసుకుందాము. మునగాకు అంటే కొంచెం వేడెక్కుతుందని గ్యాప్ ఇచ్చానమాట. మునగాకు, కొంచెం కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి. మునగాకు యాక్చువల్గా ఫ్రెష్ది, అండ్ ఇది ఫ్రెష్దే యాక్చువల్గా, కాకపోతే ముదర్ది కాకుండా లేత మునగాకు తీసుకుంటే దాట్ టేస్ట్ రియలీ గుడ్. అండ్ నాకు మునగాకు పప్పు వాజ్ ఫైన్, నాకు చాలా ఇష్టం. ఇది అలాగా కొంచెంసేపు ఫ్రై చేయాలి. ఫ్రై చేసినాక అది ఏం ఉండదు, తక్కువ అయిపోతుంది, చాలా తక్కువ అయిపోతుంది. అండ్ పచ్చడి కూడా ఏమి ఉండదు, మనం యాడ్ చేసుకునే ధనియాలు, ఏమేని సెసమీ సీడ్స్ వీటి వల్ల. అండ్ స్టవ్ ఆఫ్ చేసేసి చింతపండు కూడా అందులో ఉంటే ఒక నిమిషం వేడికి అది అయిపోతుంది. తర్వాత మిక్సీ గ్రైండర్ పట్టుకోవాలి. ఇది ఫస్ట్ పప్పులు పట్టేసుకోవాలి. ఆఫ్టర్ దాట్ ఈ ఆకు కూడా వేసి కలపాలి, ఎందుకంటే అవ్వదు ఇది. మనం అలాగా పోర్షన్స్ కింద చేసుకొని ఇందులో సాల్ట్ ఒకటి యాడ్ ఆన్ చేసుకోవాలి, రాక్ సాల్ట్. అయిపోతుంది. నెక్స్ట్ పోపు వేసేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని అగైన్ అదే అంతా ఒక మూకిళ్ళలోనే చేశాను. ఆయిల్ వేసుకోవాలి, కొంచెం హీట్ ఎక్కడానికి అంత గ్యాప్. ఆయిల్ వేసుకున్న తర్వాత అగైన్ 1 by 1 మనం యాడ్ చేసుకుంటాం అనమాట. అంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది, అంటే టూ మచ్ ఆయిల్. ఇది వేపేసాక కూడా ఆయిల్ వేసాం ఇందులో. ఫస్ట్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, దీస్ ఆర్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్. అండ్ ఇంగువ కూడా మనం యాడ్ ఆన్ చేస్తాం ఇందులో. ఇవన్నీ అయిపోయినాక పచ్చడిని కూడా అందులో వేసేస్తాం మనం. మొత్తం ఇవన్నీ ఫ్రై అయిపోయినాక ముందు మనము మిక్సీలో పట్టుకున్నాం కదా, ఆ పచ్చడిని అంతా ఇందులో వేసుకోవాలి. ఏంటోనండి, చాలా టెంప్టింగ్గా అనిపించింది. ఈ మధ్యన రోటి పచ్చళ్ళ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. సో అందుకని దాని మీద పడ్డాను అనమాట. వై డోంట్ యూ గైస్ ట్రై చేయండి, బట్ లేత మునగాకు తీసుకోండి, ఇట్ మే టేస్ట్ టూ గుడ్. బెటర్ దట్ ఆఫ్టర్ దట్ పప్పు మునగాకు కూడా బాగుంటుంది. ఇదిగోండి, ఆకు మొత్తం ఇందులో వేసేసి కొంచెం మెల్ చేయాలి. ఇది ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట, నేను తర్వాత యాడ్ ఆన్ చేసుకున్నాను కొంచెం. ఫస్ట్ గట్టిగా ఉండే, ఇది ఫైనల్గా. బాయ్.